ఓం నమో వెంకటేశాయ జై చిన్నమస్త అండ్ ఐఎమ్ డాక్టర్ భార్గవ దేవన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. సో ఈరోజు ఒక డిఫరెంట్ ప్లేస్ అండి. ఇది వచ్చేసి మద్దిలేటి లక్ష్మీ నారసింహస్వామి క్షేత్రం అన్నమాట. ఈ క్షేత్ర కథ ఏంటి, అసలు ఈ మద్దిలేటి అనే పేరు యొక్క అర్థం ఏంటి, తర్వాత అసలు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఎలా ఫామ్ అయ్యారు, ఇదంతా మనం సాక్షాత్తు అర్చకుల నోటి ద్వారానే విందాము. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నవగ్రహ దోషాలకు సంబంధించి లక్ష్మీనారసింహ స్వామి అనే ఈ భగవంతుడు అత్యంత అసలుకి మనకు ఒక ఆ నవగ్రహ దోషాలని కిరాతకంగా తొలగిస్తారండి. మీరు అంతెందుకంటే ఇప్పుడు మనకు అహోబిల క్షేత్రం కానీ, ఇప్పుడు మనం చూస్తున్న ఈ మద్దిలేటి క్షేత్రము, తర్వాత ఇక్కడ నేను ముందు వీడియోలో చేసిన యాగంటి క్షేత్రము, ఇవన్నీ కూడాను ఒకే పర్వత శాఖల్లో చెందినవన్నమాట. మనకు అహోబిలంలో అయితే గిన నవనారసింహ క్షేత్రాలు కూడా ఉంటాయి. అంటే నవగ్రహాలకు సంబంధించి నవనారసింహుల్ని పూజ చేయడం ద్వారా నవగ్రహ దోషాలు తొలగుతాయి అనేది ఒక ఉవాచ ఉందన్నమాట. మరి అంటే లక్ష్మీ నరసింహస్వామి వారు అంతటి ఉగ్రస్వరూపంగా నవగ్రహ దోషాలను తొలగించడంలో ఎంతటి పాత్ర వహిస్తారనేది మీకు ఈపాటికి అర్థమై ఉంటుంది. అలాంటి నారసింహస్వామి క్షేత్రాల్లో ఒక క్షేత్రమే ఈ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము. మరి ఈ క్షేత్ర కథ ఏంటి, నవగ్రహ దోషాలను లక్ష్మీ నరసింహస్వామి వారు ఎలా తొలగిస్తారు, అంతేకాకుండా కోరుకున్న వారికి కొంగు బంగారంగా ఉన్న ఈ క్షేత్రం గురించి మనము అర్చకుల మాటల్లోనే విందాం. అంతేకాకుండా కొన్ని ప్రత్యేక దినాలలో ఇక్కడ బలులను కూడా నిర్వహిస్తారు. కొన్ని కొన్ని తిథులలో తర్వాత జనవరిలో జరుగు స్వామివారి కళ్యాణంలో మటుకు బలు నిర్వహించరండి. మిగతా సమయాల్లో ఇక్కడ బలులు అనేవి సాధారణంగా జరుగుతూ ఉంటాయి అవుట్ సైడ్ అన్నమాట. సో కాబట్టి మరి ఈ క్షేత్ర మహిమ, ఈ స్వామివారు ఎలా వెలిశారు అనే మొత్తం కథ మనము ఇక్కడ అర్చకులు గారిని అడిగి తెలుసుకుందాము రండి. ఇక్కడ ఈ క్షేత్ర మహిమ గురించి మనము ఇక్కడ ఉన్న మనకు పంతులు గారిని అడిగి తెలుసుకుందాము. ఆయన మాటల్లోనే వినండి ఈ క్షేత్ర మహిమ గురించి. స్వామి అమ్మవారితో పాచికలాడుతూ పాచికల్లో పరాభవం చెంది యాగంటీశ్వరం దగ్గర పోతాడట. స్వామి నేను ఇక్కడ ఉండదలుచుకున్నానంటే వీడికి సమీపంలో ఎర్రమల, ఈ ప్రాంతాన్ని ఎర్రమల అంటారు. ఎర్రమల ఉంది, అక్కడ పోయి వెలుసనని ఉమామహేశ్వర్లు స్వామివారు ఈరోజు అక్కడ స్వామి పాదం ఉంది. అక్కడికి వచ్చి ఈ స్థలాన్ని నిర్ణయించుకున్న తర్వాత ఈయన ప్రజల్లో ప్రకటన చేసుకోవడానికి వీడికి సమీపంలో మోక్షపట్నం అని పెద్ద పట్టణం ఉండింది పురాతనం. దాన్ని కన్నపదొర పరిపాలన చేసేవాడని. ఆయన ఒకరోజు వేట మార్గమని మొగిలివనం పోతే ఇక్కడ స్వామివారు ఉడువవతారంతో సంచారం చేస్తున్నాడట. అది పట్టబోతే చిక్కగా ఒక కోమలి పుట్టలో ప్రవేశించిందని నిరాశతో వెనుదిరిగి తన పట్టణం చేరుకున్న తర్వాత రాత్రి స్వప్నంలో కనపడి నేను ఫలానా నరసింహస్వామిని, మీరు మీ పురుషులంతా వచ్చి నన్ను స్మరణ వేడుకున్నట్లయితే మీకు దర్శనమిస్తా అన్నాడు. ఆ ప్రకారం ఆయన సుదినం నిర్ణయించుకొని తన పట్టణ ప్రజలతో ఆ కోమలి దగ్గర పోయి స్వామివారిని వేడుకుంటే 10 ఏళ్ల బాలుని రూపంలో బయటకు ఉద్భవించినాడని, ఆయన వెనువెంటనే ప్రవాహం ఏరు ఉద్భవించిందట. మద్దు లేదు, మధువు తీయని సెలయేళ్ల మధ్య ఉద్భవించినటువంటి వాడు మద్దులేటయ్యా అని చెప్పుకుంటున్నాం. తర్వాత రాజు తన భుజస్కంధాల మీద కూర్చోబెట్టుకుని తీసుకొచ్చి ఇక్కడ దించిన తర్వాత కథకథ కదిగి శిలారూపంగా వెలిసినాడు. స్వామికి ఎటువంటి ఆకారం లేదు, కేవలం అడుగున శిల. ఆ శిలకు నామాలు ఉంటాయి. తర్వాత నరసింహ కవచం అలంకరణ ఉంటుంది. తర్వాత భక్తులకు వరమేయడము, చిన్నమ్మ కలగడము, కష్టాలు రావడము, చిన్నమ్మని ఐక్యం చేసుకోవడము, అది చిన్నమ్మకు సంబంధించిన కథ. ప్రతి శుక్రవారం సాయంకాలము భక్తులు వాళ్ళ మనసులో కోరిక, అంటే ఉద్యోగము, సంసారము, సంతానము, ఏదో ఒక కోరిక చెప్పుకొని స్వామివారిని వరం అడగడం, వరం అడిగిన తర్వాత అయ్య వ్రతం చెప్పడము, ఆ వ్రతాన్ని ఆచరించడం, వాళ్ళ కోరికలు నెరవేరటం, మళ్ళీ రావటం ఇక్కడ విశిష్టత. స్వామి వరపాలకుడు. ఆయన మీద భారం వేసి ఆ వ్రతాన్ని చేసినట్లయితే తప్పక వారి కోరిక నెరవేరుతుంది, మళ్ళీ కొండకు వస్తున్నారు. అది స్వామివారి విశిష్టత.